అవును కరెక్ట్. ఈ విజయవాడ మనం వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినారు కదా, కనకదుర్గమ్మ ముక్కుపుడు గోద కృష్ణానది తగ్గితే కలియుగం అంతం ఏముంటుంది. విజయవాడ గో సంరక్షణ సంఘం నువ్వు పట్టుకో ఒకటి, పట్టుకోమ్మా. డ్రెస్ కానీ దూరం కొంచెం తెల్ల డ్రెస్ కదా పా. ఏం భయం ఏం లేదు, దూరంగా ఉండి పెడుతూ అటుబా చివరికి బా, అటుబా ఇక్కడ అందరు పెడతారు, చివరికి పెడదాం పది. గోవులకు దాన ఇస్తున్నామండి. అట్లా పట్టుకో. అడుకున్నాయా? ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు, పెట్టు. ఏమనదు దాని కొమ్ములు లేవులే. అయ్యి దీనికి పెట్టు, ఇట్లా పట్టుకో, కింద పెట్టు, వదిలిపెట్టే. ఇది తింటుంది. అట్లుంచు కింద పడే ఎట్లమ్మా. పెడతాను తీసుకురా. అది తెల్ల డ్రెస్ మా ఆయనే వాకు. చూడు, కొమ్ములు తగలకుంటే ఇది దూరం కట్టిరు దిమ్మే కింద. మనుషులకి ఎవరు పెట్టు, ఎప్పుడు పెట్టు, తింటుంది. ఎక్కడ సరే మీరు ఎక్కడ వెళ్ళినా సరే, కాశీ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే, అక్కడ చెప్పుల స్టాండు మెయింటైన్ చేసే వాళ్ళని ఉండేటట్టు చూడండి. అక్కడ లేకపోతే మీరు కంప్లైంట్ పెట్టండి. కనీసం 2 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు తీసుకున్నా పర్వాలేదు, కానీ చెప్పుల స్టాండ్ కాడ చెప్పుల స్టాండ్లు మెయింటైన్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. అట్లా ఒక ఫ్యామిలీ చెప్పులు పోగొట్టుకుంటే వాళ్ళ బాధను చూసాను నేను ఎండాకాలం. అట్లా ఎక్కడ ఎవరన్నా ఎక్కువ డబ్బులు వసూలు చేసినా కంప్లైంట్ పెట్టాలి. నాకెందుకని వదిలేసి వెళ్ళకూడదు. గుళ్ళ దగ్గర ప్రతి ఒక్క దాన్ని ఆదాయంగా చూడకూడదు. రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్ల దగ్గర, ఇక్కడ కూడా ఒక బ్యాటరీ వెహికల్ పెట్టేటట్టు నా వంతుగా నేను కృషి చేస్తా. వ్యాపారవేత్తల దృష్టి తీసుకెళ్తా. మహామండపం వరకు నడవాలంటే పెద్ద వయసు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది, వినియోగించుకోవాలి. పెద్ద వయసు వాళ్ళు లిఫ్ట్ సౌకర్యం ఉన్నది. కొంతమంది స్టెప్స్ ఎక్కి వెళ్ళిపోతున్నారు, కొంతమంది తెలియక కూడా లిఫ్ట్ను వినియోగించుకోవట్లేదు. లిఫ్ట్ సౌకర్యం ఉన్నది, వినియోగించుకోవాలి ప్రతి ఒక్కరూ. ఇక్కడ బ్యాటరీ వెహికల్స్ అనేది పెట్టించాలి. ఎంట్రన్స్ కాంచి అక్కడ రోడ్డు మీద ఫ్లైఓవర్ దగ్గర నుంచి
మహామండపం వరకు బ్యాటరీ వెహికల్ పెట్టించాలి. బ్యాటరీ వెహికల్ పెట్టించి మళ్ళీ రేట్లు కూడా ఎక్కువ తీసుకోవద్దు. రైల్వే స్టేషన్లో అయితే 40-50 రూపీస్ తీసుకుంటారు. అట్లా కాదు, 5 రూపాయలు తీసుకోవాలి. ఆ వెహికల్ నడిపే వ్యక్తికి వస్తే చాలు, తన ఖర్చుల మందం వస్తే చాలు, అంతే. ప్రతి ఒక్క ఆదాయంగా చూడకూడదు, పబ్లిక్ ఇబ్బంది పడతారు. ఈ వీడియో ఎంత షేర్ చేస్తే అంత మంచిది. మీరు చాలా చోట్ల కూడా ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కదాన్ని ఆదాయ వనరుగా చూస్తారు. తప్పది, చాలా తప్పది. ప్రధానంగా గుళ్ళ దగ్గర చూడకూడదు, గుళ్ళ దగ్గర, బస్ స్టాండ్ల దగ్గర, రైల్వే స్టేషన్ల కాడ చూడకూడదు. ప్రతి ఒక్కరూ ఈ వీడియో షేర్ చేస్తారని కోరుకుంటున్నా. ఎంత షేర్ చేస్తే అంత మంచిది. అన్నవరంలో కూడా సమస్యలు ఉన్న దాని మీద కూడా నేను పోరాడతా. అన్ని గుళ్ళ దగ్గర సమస్యల మీద పోరాడతా నేను. ఈ ఛానల్ ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. గుంటూరు పల్లె రుచులు. చూడండి, మన కరాటే కళ్యాణక్క కూడా చాలా పోరాడుతుంది గోవుల కోసం, గోవుల సంరక్షణ కోసం. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్లలో. గుంటూరు పల్లె రుచులు.